పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి అంటూ గొప్పలు చెప్పుకుంటూనే కొర్రీలు పెడుతుంది. డిఎస్సిలో దరఖాస్తు దశలోనే వడపోతలు చేపట్టింది. జనరల్ అభ్యర్థుల విజ్ఞప్తులు పట్టించుకోకుండా నిబంధనలు పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. డిఎస్సి పోస్టులకు అర్హత మార్కుల సడలింపులోనూ కూటమి సర్కార్ కొర్రీలు పెట్టింది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అర్హత మార్కులను 40% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ఎన్నడూ లేని విధంగా డిఎస్సి దరఖాస్తు దశలోనే వడపోత ప్రక్రియ చేపడుతూ అర్హత మార్కులను నిర్ణయించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్లో జనరల్ అభ్యర్థులకు 50%, రిజర్వ్డ్ అభ్యర్థులకు 45% మార్కులను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో ఇదే తరహా మార్కుల నిబంధన పెట్టింది. దీన్ని నిరుద్యోగులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడంతో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులను తగ్గించారు. తమకు కూడా అర్హత మార్కులను తగ్గించాలని జనరల్ కేటగిరీ అభ్యర్థులు కోరుతున్నారు. గతంలో ఎప్పుడూ డిఎస్సికి అర్హత మార్కులు పెట్టలేదని, ఇప్పుడు చంద్రబాబు సర్కార్ నిర్ణయాల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని లక్షల మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా డిఎస్సి కోసం సిద్ధమవుతున్న తమ ఆశలపై నీళ్లు చల్లవద్దని వేడుకుంటున్నారు. 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 19న మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇది పేరుకే మెగా డిఎస్సి, కానీ అన్నీ లోపాలే. ఇందులో లోపాలపై అభ్యర్థులు ఆందోళనకు దిగారు. టెట్లో కనీస అర్హత మార్కులు 40% అని, డిఎస్సిలోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులను 45% నుంచి 40% తగ్గించింది. ఇది అన్ని రకాల పోస్టులకు వర్తిస్తుందని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆన్లైన్ దరఖాస్తులతో పాటు అర్హత పత్రాలన్నీ అప్లోడ్ చేయాలన్న నిబంధనను ఆప్షనల్ చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది.